హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ తయారు చేశాను. దానికి 2 ఎగ్స్ నేను తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 3, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అప్పుడు నేను చాపర్ తీసుకున్నాను. ఆనియన్ చాపర్లో వేసి ఇందులో అయితే చాలా సన్నగా కట్ చేస్తుంది కాబట్టి ఈ చాపర్లో వేసుకున్నాను. పక్కకు తీసుకుని ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకున్నాను, 1/2 టీ స్పూను. అలాగే సాల్ట్ సరిపడినంత వేసుకున్నాను. ఈ సాల్ట్ పసుపు మొత్తం కలిపేలాగా ఆనియన్స్కి మొత్తం ఒకసారి మిక్స్ చేశాను స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, 2 ఎగ్స్ కూడా ఇందులోకి పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. 2 ఎగ్స్ ఇదంతా కూడా కలిపి ఒకసారి మళ్ళీ ఎగ్స్ అన్నీ కలిపి మేము మొత్తం అంతా కూడా మిక్స్ చేయాలి. బాగా బీట్ చేస్తేనే అది ఎగ్ ఆమ్లెట్ చాలా మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. ఇది వెడల్పుగా ఉన్న కడాయి, ఆమ్లెట్కి సరిపడేలాగా. ఇందులో 1 స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ కలిపిన మిశ్రమం అంతా కూడా ఈ ఆయిల్ వేడి అవ్వాలండి. బాగా వేడైతేనే ఇందులో బాగుంటుంది. అప్పుడు ఆ మిశ్రమం అంతా వేసి స్టవ్ మీద మళ్ళీ పెట్టి మూత పెట్టాను. ఇప్పుడు తీసి చూస్తున్నాను. ఒక 2 మినిట్స్ అయ్యాక అట్టయితే ఉడికింది. మళ్ళీ నేను దాన్ని తిరిగేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చూసి మళ్ళీ అది ఉడికిందా లేదా అని మళ్ళీ టర్న్ చేశాను. ఇప్పుడు రెండు వైపులా కూడా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. పప్పులోకి, పప్పుచారులోకి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.